నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. తిరుమల తిరుపతి పవిత్రత గురించి భూమన కరుణాకర్ రెడ్డి మాటిమాటికి మీడియా ముందుకొచ్చి ప్రవచనాలు చెప్తున్నారు. తాము 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో ఎలాంటి అపచారాలు తప్పులు జరగనట్టు, అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నట్టు ఆయన ప్రతిసారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే తిరుమలలో అలాంటి పరిస్థితి ఉందా? అసలు భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రవచనాల్లో నిజమెంత అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నేను ఎక్కువ అడగదలుచుకోలేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి బిఆర్ నాయుడు మధ్య ఇష్యూ. ఇప్పుడు ముంతాజ్ హోటల్ గురించి బాగా చర్చ నడుస్తుంది. అసలు ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? స్ట్రైట్గా మీ ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు అంత స్ట్రైట్గా అడిగితే నేను కూడా భూమన కరుణాకర్ రెడ్డి లాగా ప్రవచనం చెప్పకుండా డైరెక్ట్గా చెప్తా. ముంతాజ్ హోటల్స్కి భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి స్థలం ఇచ్చారు. ఎక్కడిచ్చారు అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఇచ్చారు. అంటే అలిపిరిలో కొండని ఆనుకొని ఇచ్చారు. ఆ కొండని కట్ చేసి ఎట్లయితే ఋషికొండలో వాళ్ళకి కావలసిన వాళ్ళ కోసం సముద్రపు ఒడ్డున బాత్ టబ్బులో ఏసీ పెట్టించుకొని బాత్ టబ్బులో స్నానం చేయాలని ఎట్లా కోరిక కలిగిందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా. అందుకనే కదా ఋషికొండలో కట్టించుకుంది, పెద్ద ప్యాలెస్ కట్టించింది. అట్లాగే ఈ తిరుపతి కొండ కింద కూడా ఇటు చూస్తే వెంకటేశ్వర స్వామి కనపడాలి. అది కూడా ఎవరికి? ఈ స్విమ్మింగ్ పూల్లో మనుషులు ఎట్లా ఉంటారో తెలుసు కదా. అటువంటి బట్టలు వేసుకొని నాన్ వెజిటేరియన్ తింటూ వెంకటేశ్వర స్వామిని చూసి వెంకటేశ్వర స్వామిని ఎగతాళి చేస్తారనమాట వీళ్ళందరూ. ఈ ఉద్దేశంతో ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇచ్చావు? ఎవరిదైనా ఎందుకు? అసలు నువ్వు అక్కడ ముంతాజ్ హోటల్స్కి స్థలం ఇవ్వటమే తప్పు. రెండోది, వాళ్ళకి ఫుడ్ స్టెప్స్ ఆఫ్ 7 hills అక్కడ వాళ్ళు నాన్ వెజిటేరియన్ వండుతూ ఉంటారు, పెడుతుంటారు, అవి తింటూ ఉంటారు. వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ నీట్గా మందు కొడుతూ ఉంటారు. అటువంటి పనులు చేయొచ్చా? దానికి ఇచ్చింది ఎవరు పర్మిషను? జగన్మోహన్ రెడ్డి అటువంటి దరిద్రమైన నిర్ణయాలు తీసుకొని, ఆ దరిద్రమైన నిర్ణయం తీసుకున్న కొండను కట్ చేసేయటం మొదలుపెట్టేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో. అప్పుడు ఏంటి అంటే మొత్తం హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు వాళ్ళందరూ వచ్చి చీచి ఏంటి దరిద్రం ఏంటి, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నువ్వు నాన్ వెజిటేరియను, నువ్వు గిబాబులు తినే బ్యాచ్ని పెడతావు అక్కడ ఏంటి, వాట్ ఈస్ దిస్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తే, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని జైల్లో వేయించాడు ఈ కరుణాకర్ రెడ్డి. మీరు అంటున్నారు ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. మరి అదే ముంతాజ్ హోటల్కి మేము పర్మిషన్ ఇచ్చారని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఎలా ఇస్తారు అని చెప్పి ఆయన కూడా స్ట్రైట్గా అడుగుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి క్వశ్చన్స్కి బిఆర్ నాయుడు గారు ఏదో సమాధానం ఇచ్చారు, కానీ అది ప్రాపర్ కరెక్ట్ సమాధానం కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. ముఖ్యంగా టూరిజానికి ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు బిఆర్ నాయుడు కరెక్ట్గా, అంటే మామూలుగా, అంటే ఆ పదాన్ని నేను వాడకూడదు కానీ కావాలనే డెలిబరేట్గా వాడుతున్నా. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన దానికి చెప్పు పెట్టి కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు బిఆర్ నాయుడు. అయినా దాన్ని వక్రీకరించటానికి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. ఏంటి, అక్కడ ఈ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చాడు కదా, వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు కదా. మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ హోటల్ని అక్కడ నువ్వు కట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆల్రెడీ చెప్పా. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది, అక్కడ ఆపేశారు. నీకు అది క్యాన్సిల్ చెయ్యాలి అంటే నువ్వు ఒకసారి అలాట్ అయిన ల్యాండ్ని ఏకపక్షంగా క్యాన్సిల్ చేస్తే అతను ఏం చేస్తాడు? కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? టైం ల్యాప్స్ అవుతుంది, చాలా సంవత్సరాలు పడుతుందా పట్టదా? పడుతుంది. అంటే సివిల్ డిస్ప్యూటు తేలదు కదా, అంత తొందరగా తేలదు. ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తారు, గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చెప్పాలి, అది అయిపోయి అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి, రకరకాలు ఉంటాయి. మన న్యాయ వ్యవస్థ అట్లా ఉంది, మనమేమి అందులో తప్పుపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే డిస్ప్యూటు ఆ హోటల్ తోటి రైజ్ చేసుకోవటం ఇంపార్టెంటా, వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడటం ఇంపార్టెంటా? మీరు చెప్పండి. పవిత్రతను కాపాడటం ఇంపార్టెంట్ కదా. ఎవరైనా
అంటే హిందూ భక్తులు ఎవరైనా, వెంకటేశ్వర స్వామి భక్తులైనా హిందువులు ఎవరైనా సరే అదే కోరుకుంటారు కదా. ఆడితోటి డిస్ప్యూట్ రైజ్ చేసుకొని నువ్వు సుప్రీంకోర్టు దాకా పో అని ఎవడు సమాధానం చెప్పడం, ఎవడు ఆ విధమైన సలహా ఎవడు ఇవ్వడు కదా. అందుకని ఏం చేసింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఆపేశారు. ఆపేసిన తర్వాత వాళ్ళని పిలిచి డిస్కస్ చేశారు. అయ్యా ఇది పరిస్థితి, మీరు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మేము స్టార్ హోటల్ కడతాము, మేము విల్లాలు కడతాం, స్టార్ హోటల్ 5 స్టార్ విల్లాస్, ఆ విల్లాస్ కడతాము, పెద్దానికి స్విమ్మింగ్ పూల్ పెడతామంటే కుదరదయ్యా. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇది దానికి సంబంధించిన వ్యవహారం, అందుకని మీరు అక్కడ ఖాళీ చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాము, మరి మాకు ఆర్థికంగా నష్టం వస్తుంది, అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడ కట్టడానికి వీల్లేదు, మరి నువ్వు అక్కడ కడతాను అంటే మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పి వాళ్ళతోటి నెగోషియేట్ చేశారు. నెగోషియేట్ చేస్తే ఆ ముంతాజ్ హోటల్ వాళ్ళు మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఓబెరాయ్ హోటల్స్లో అంతర్భాగం. ఆ ముంతాజ్ హోటల్ అనే సబ్సిడరీ పక్కకి పోయింది. వెళ్ళిపోయి ఓబెరాయ్ హోటల్ వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా ముంతాజ్ హోటల్ సబ్సిడరీ యూనిట్ మాకు, ఆ ముంతాజ్ హోటల్ని తీసేస్తున్నాం, మేము కడతాం డైరెక్ట్గా అని చెప్పి ఓబెరాయ్ హోటల్ వాళ్ళు డైరెక్ట్గా ముందరకు వచ్చారు. ఓబెరాయ్ హోటల్ వాళ్ళు ముందరకు వస్తే మరి మీకు ఎక్కడ ల్యాండ్ కావాలి అంటే మరి మాకు అక్కడే దగ్గరలో ఇస్తే బెటర్ కదండి అని చెప్పి వాళ్ళు చెబితే అప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. మేము నాన్ వెజ్ పెట్టాము, ఇట్లా బికినీలు వేసుకొని స్నానాలు చేసే పద్ధతులు మేము పెట్టాము, మందు గిందు అటువంటివి మేము సప్లై చేయము, తిరుమలలో ఎటువంటి రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని పాటించి మేము వ్యాపారం చేసుకుంటాం. అంటే అంత పెద్ద హోటల్ అక్కడ పెడుతున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ పెడితే వాళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఉంది. ఈ కండిషన్స్ అన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నారంటారా? ఒప్పుకొని అండర్టేకింగ్ ఇచ్చారు. ఈ విషయాలన్నీ భూమన కరుణాకర్ రెడ్డికి తెలుసు. కానీ ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి ముంతాజ్ హోటల్స్కి స్థలం ఇప్పించాడు. ఆ స్థలాన్ని తీసేసి అక్కడి నుంచి తీసి డిస్ప్యూట్ లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే డిస్ప్యూట్ రైజ్ అవుతుంది, అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటం మనకు కావాలి, తిరుపతిలో టూరిజం డెవలప్ కాకుండా మనం పాచిక అడ్డేస్తే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మనం ఆనందం చూడొచ్చు, ఇన్ని రకరకాల ప్లాన్లు వేసుకొని దానికి అడ్డం పడ్డాడు. మరి కరుణాకర్ రెడ్డి కన్నా తెలియగలడు కదా బిఆర్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరికన్నా తెలియగలడు కదా చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చేశాడు, వాళ్ళతోటి నెగోషియేట్ చేశాడు. డిస్ప్యూట్ లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ స్థలం ఇచ్చాడు. ఆల్టర్నేటివ్ స్థలం ఏంటి, కొండకి సంబంధం లేకుండా మధ్యలో రోడ్డు ఉంటుంది, 6 లైన్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు పక్కన ఇచ్చాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. అంటే ఏంటి, డిస్ప్యూట్ లేకుండా వాళ్ళని అక్కడి నుంచి కదిలిచ్చేశాడు. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఇప్పుడు మొత్తం దేవలోకమో వైకుంఠలోకమో ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నారు, భక్తులకి సంబంధించింది, భక్తులకు సేవలు ఇచ్చే ప్రాజెక్టుని అక్కడ పెడుతున్నారు. ఒరిజినల్గా అదే ఉంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఒరిజినల్గా అది దేవలోకం ప్రాజెక్టు భూమి. ఆ దేవలోకం ప్రాజెక్టు భూమిని ఈ జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కలిసి కొట్టేసి ముంతాజ్ హోటల్స్కి ఇచ్చారు. అది చేయొచ్చా నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి? దేవలోకం ప్రాజెక్టు భూమిని ముంతాజ్ హోటల్స్కి ఇచ్చిన వాడివి నువ్వు. ఈ రోజున వచ్చి నువ్వు బిఆర్ నాయుడిని క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు బిఆర్ నాయుడిని క్వశ్చన్ చేయటం నీ ఉద్దేశం కాదు. నీ ఉద్దేశం ఏంటో తెలుసా, హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలి. ఎందుకు అంటే నువ్వు హిందువు కాదు కాబట్టి, నువ్వు క్రిస్టియన్, నీ కూతురు పెళ్ళిని క్రిస్టియన్ మతాచారంలో చేసిన వ్యక్తివి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్ కాబట్టి, మీ ఇద్దరికీ కూడా హిందూ భావనలతోటి, అంటే హిందువుల వాళ్ళ భక్తి విశ్వాసాల పట్ల మీకు ఎటువంటి ఏమాత్రం మీకు ఒక కన్సర్న్ ఉండదు కాబట్టి మీరు ముంతాజ్ హోటల్స్కి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మరి వెంకటేశ్వర స్వామి భక్తుడు, బిఆర్ నాయుడు ఇప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. వాళ్ళు ఎట్లా చేస్తారు? అందుకని అడ్మినిస్ట్రేటివ్ పరంగా డిస్ప్యూట్ రాకుండా చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని కాపాడారు.
హిందువుల విశ్వాసాలని మత విశ్వాసాలకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఇది మొత్తం జరిగిన వ్యవహారం. ఈ తన ప్లాన్ సక్సెస్ కాలేదని అంటే ముందర ముంతాజ్ హోటల్స్కి ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని డిస్ప్యూట్లోకి నెట్టడం, ఇవన్నీ ఏవి జరగలే, అంత ప్రశాంతంగా జరిగింది. మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేయాలి? అందుకని డే ఇన్ అండ్ డే అవుట్ వచ్చి ఈ ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. నీ ప్రవచనాలు విని ఎవడన్నా వింటున్నాడా? నీ సాక్షి టీవీలో దాన్ని లైవ్ ఇస్తున్నారు. లైవ్ ఇస్తే యూట్యూబ్లో 10 మంది కూడా చూడాల, 10 మంది కూడా చూడాల. ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి? అయిపోయింది మీ చాప్టర్ క్లోజ్. ఎందుకు అంటే హిందువుల మనోభావాలతోటి ఆడుకోవటానికి పెద్ద కుట్రలు పన్ని, ఆ కుట్ర సక్సెస్ కాకపోవటంతో అక్కసు వెళ్ళగక్కుతున్నారు అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అర్థమైపోయింది. అందుకని ఆ ఆక్రోశం అందు పెద్ద ఇది, బిఆర్ నాయుడు మమ్మల్ని ఈ విధంగా అనొచ్చా అని ఏదో పెద్ద ప్రవచనం చెప్పినట్టు చెప్తున్నాడు. అయితే లడ్డూలో కల్తీ అంశం బయటపడ్డప్పటి నుంచి అసలు ఇంకా వైఎస్ఆర్సీపీకి తిరుమల గురించి మాట్లాడే అర్హతే కోల్పోయిందని చెప్పి ప్రజల్లోనే కూడా చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఒక్క లడ్డూ ప్రసాదం కాదమ్మా, స్వామివారి కైంకర్యాల్లో ఆ కల్తీ నెయ్యి మొత్తం అదే వాడారు. అన్ని ప్రసాదాల్లో అదే నెయ్యి వాడారు. అంటే యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని అందులో వాడారు. ఎంత దారుణం! ఎంత నీకు స్వామివారి పట్ల ఎంత అపచారం చేశారు మీరు. ఇదే కాదు, ఒక్కటే కాదు, అన్నప్రసాదాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా మీరు నిత్యాన్నదాన దీంట్లో ఆ బియ్యం పెడితే తినలేక, ఆ బియ్యం పెడుతూ వండిన అన్నం తినలేక భక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. మామూలుగా ఎవరన్నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని చెప్పి ఏ విధంగా ఉన్నా తిని వెళ్తారు. స్వామి ఇచ్చిన ప్రసాదం అది. నిత్యాన్నదానం అంటే అది స్వామి ఇచ్చిన ప్రసాదం. అటువంటి పవిత్ర భావనలు కలిగిన ప్రసాదాన్ని కూడా వదిలేసి వెళ్ళారు అంటే ఎంత ఘోరంగా ఉంది, ఎంత దారుణంగా వండి ఆ బియ్యంతో అట్లా పెట్టారు. ఈ రోజున వెళ్ళి చూడు దానికి నిత్యాన్నదాన సత్రంలో ఒక్క మెతుకు అట్ట కింద పడితే కళ్ళకద్దుకొని తీసుకొని తింటున్నారు. తేడా అది. కరుణాకర్ రెడ్డి గమనించు, నువ్వు ఏదో బయటకు వచ్చి నువ్వు ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ప్రజలెవరు నమ్మరు, నిన్ను విశ్వసించట్ల. నువ్వు అసలు హిందువులకి నువ్వు సంబంధించిన వ్యక్తివి కాదు అని ఒక్కసారి ప్రపంచం మొత్తం తెలిసిపోయిన తర్వాత ఈ డ్రామాలాపు, ప్రవచనాలాపు, నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలన్న కోరిక నెరవేరదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.